జనాల తీరేంది, ప్రభుత్వం కథ ఏంది, సామాజికంగా కూడా మీకు ఏమన్నా ఆలోచన ఏమన్నా రాయాలనిపిస్తే మీరు గిట్లా రాసి పంపితే గిట్లా వస్తాయి. మీ కూడా మరి మీకోసం రచనలకు ఆహ్వానం. సాహిత్య పేజీ కోసం కవులు రచయితల నుండి కథలు, కవిత్వం, సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు మొదలైనవి మీ రచనలు పంపాల్సిన చిరునామా ఇది మహాపత్రిక. వాట్సాప్ నెంబరు ఇది రాసుకోరి 9247580946. ఈ నెంబరుకు మీ రచనలు, మీ కవితలు, మీకు తోచిన 4 ముచ్చట్లు, సాహిత్య ముచ్చట్లు ఈ నెంబర్కు పంపుర్రి. పంపితే గిట్లేస్తారు. రాసిర్రు, ఇదేం బుక్కు రా బాబు, ఆ రోజు ఉదయం ఇంకా సూర్యుడు ఉదయించలేదు, పక్షులు తమ గూళ్ళ నుండి బద్ధకం వదిలి కిలకిల రావాలు చేయటం లేదు. అయినా సరే ఒకటే సెల్ ఫోన్ నుండి వచ్చే మెసేజులు చేసే ధ్వని శబ్దాలు. ఇంట్లో ఆలి నా పక్క నుంచి మంచం కిందికి దిగనే లేదు. పిల్లలు అయితే సరి అసలు నిద్రలో కదలటమే లేదు. మెసేజ్ ధ్వని శబ్దాలు మాత్రం ఆగటం లేదు. మరి కాసేపటికి వరుసగట్టిన ఫోన్ రింగుటోన్ల శబ్ద ప్రవాహానికైతే హడ్డు కట్టే లేదు. ఎందుకు ఇన్ని ఫోన్లు, ఎందుకంత అవసరాలు? ఈ సమయంలో ఇదేమిటని చిర్రెత్తిపోయాను. మత్తు వదలని బద్ధకానికి ఫోను ఎత్తి నేలకేసి కొట్టాలన్న కోపాన్ని అదుముకుంటూ మాట్లాడకుండా కట్టిపడేస్తున్నాను. ఫోను తీయడం అయితే ఆపాను కానీ వందల సంఖ్యలో వస్తున్న సెల్ ఫోన్ బీఫ్ శబ్దాలకు బ్రేకులు వేయలేకపోయాను. ఇక తట్టుకోలేక చెదిరిన నిద్ర కళ్ళను నలుపుకోలేక కోపంతో పళ్ళు పడపడ కొరుకుతూ మెసేజ్లు చూశాను. చూసిన నా కళ్ళు, నమిలిన నా పళ్ళు ఒక్కసారిగా షాక్లో మన్పాడిపోయాయి. ఆత్మీయ ఆనందం పరవశాలకు లోనైపోయి ఒరుగుతున్న మనసుతో, తడిసి ముద్దైన తనువుతో నిలువెల్లా కరిగిపోయాను. ఆనందంతో తడిసిపోయాను. కారణం, ఆ రోజు నా పుట్టినరోజు. నాకే గుర్తులేనిది, నా పక్కనున్న వాళ్ళైతే అసలే పట్టించుకునే లేనిది, అది మాత్రమే గుర్తుపెట్టి మరీ తట్టి లేపింది. తెల్లారేసరికి వందల వేలాది మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ మనస్సులను కలగలిపి జల్లిన విశేష మెసేజ్లతో జత కలిసి నా ఫేస్ అంతా అభిమానపు రాతలతో, ఆత్మీయ మాటలతో సుగంధమై ముంచెత్తించింది. చలపాక ప్రకాష్ ఆ కోయిలా రాసి పంపించింది. ఇదేం బుక్కురా బాబు. ఇప్పుడు మనం కూడా ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇదేం బుక్కురా బాబు ఫేస్బుక్. చలపాక ప్రకాష్ రాసిన ఈ కవితకు హెడ్ లైన్ ఏం పెట్టిండు? ఇదేం బుక్కురా బాబు. ఇప్పుడు మీ నర్సయ్య తాతయ్య ఏమంటుండంటే ఫేస్బుక్ కూడా ముంగట తీసుకొని వస్తుండు. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. ఏంది కావచ్చు ఆయన ఇదేం బుక్కురా బాబు అన్నాడు. మళ్ళీ మా నర్సయ్య తాత ఫేస్బుక్ కథ ముంగటేస్తుండంటే దీనికి కథ ఆఖరికి అర్థమైంది. అందుకనే మీరు ఈ పాట వినాలి. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్.
ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు ఏ పని మీద సోయి లేదు దేవుడు ఆఖరకు వస్తార కల్లమ్మ కెమెరామెన్ కూడా ఫోన్లోనే మూతి పెట్టి గెలుకుతుండురా శివా గిరి కథ ఇక మరి పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువ పెట్టే తెల్లారంగా ఆడోళ్ళు ఏం చేయాలి లేచి శాశ్వక పెట్టి ఇక బట్టమయ్యో కాఫీ తెచ్చినా టీ తెచ్చినా షాయ్ తెచ్చినా అనాలి అంతేగా ఎందుకంటే భర్త కొలువు పోయి పాపం అలసిపోయి వచ్చి ఇక మరి తెల్లారంగా లేవాగానే షా తాగాలగా పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువ పెట్టే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొచ్చే దువ్వింది దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే దువ్వింది దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే శిలిపిగా సెరిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే ఇక గిట్లా ప్రతి ఒక్కరు ఇక ప్రధానమంత్రి అన్నాం ముఖ్యమంత్రి అన్నాము ఇక అరెక్కలు కొలువు చేస్తోళ్ళు కూలి చేస్తోళ్ళు ఏ పని చేస్తోళ్ళు అయినా ఎక్కడ పోతోళ్ళు అయినా ఆఖరికి బయలు పోయే పోరగాళ్ళు కూడా ఇక ఇప్పుడు మీ నర్సయ్య తాత ఈ పాట ఎందుకు వాడిండయ్యా ఇప్పుడు అంటే బుడ్డ పోరగాళ్ళు ఇక నీ దండం పెడితే బుడ్డ పోరగాళ్ళు చల్లకుండా బడికి పోరా మా అమ్మ కానీ అంటే నాకు పోను అంటాడు గా దుకాణం కాడికి పోయి గీ సామాన్ తెపోరా అంటే నాకు పోను అంటాడు ఫోన్ కావాలి అంటాడు అయ్యో కొంచెం పని చేయక బిడ్డ ఇది గాడేసినావు గది గీడేసినావు ఏందిరా ఈ కథ వద్దురా మాయగాని అంటే నాకు పోనీ మరి అంటే ఇక అయ్యకు అమ్మకు అమ్మో నా కొడుకు నా బుచ్చ కొడుకు నా బిడ్డ అని గావురం చూపి ఫోన్ చేతిలో పెడతారు ఫోను చేతిలో పెడతారు పోరగాళ్ళకు బుడ్డ పోరగాళ్ళకు ఇక ఈ పోరగాళ్ళు అలా వచ్చిన బొమ్మలు ఇక ఇంకేంటియో ఈ శిల్పి మాటలు ఇక షెడ్ అయి పడ్డాయి అని దానికి బాగా అంటిల్లు అయ్యి ఇక ఫోన్ వాళ్ళ చేతిలో పడ్డదంటే ఇక కంటి రెప్ప కూడా కొట్టరు ఇక్కడ గిట్లా కూడా మళ్ళీ చూడరు అవు ఆ తరీకన ఫోన్లో మునిగిపోతారు ఇంకా ఇట్లా పోరగాళ్ళకు రోజు అలవాటు అయిపోద్ది ఇక అయ్యక అమ్మకు ఏంద్రా బాడకావు ఏంద్రా పోరగా ఏంద్రా బచ్చిగా డాడీ మమ్మీ వద్దునా ఫోన్ ముట్టుకోవద్దంటే ఇంటదా బిడ్డ ఇంటదా కొడుకు ఇంటదా అలవాటు చేసినాక ఇక వినరు వద్దు బిడ్డ అలా అది చూస్తే నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి బిడ్డ అలా దాని మీద అది తెల్లగా అది ఫోకస్ పడి కళ్ళు ఖరాబ్ అవుతాయి బిడ్డ వద్దు బిడ్డ అంటే అయ్యో ఆ ఫోన్ దగ్గర పెట్టుకొని ఇట్లా బండి ఊరిగా చూస్తే నీ అన్ని దెబ్బతింటారా తలకాయ పాడైపోతాయిరా చెవులు వినపడేరా అంటే అది అలవాటు అయిపోయిందిగా ఆఖరికి వస్తారు కదా పోరగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే నేను ఒంటరిగా ఉండాలి ఎవరితో కలవద్దు అన్నట్టుగా తయారైపోతున్నారట పోరగాళ్ళు ఇక ఆ బుడ్డ కాళ్ళతోటి అవి చూసి అద్దాలు వస్తున్నాయి చెవులు పాడైపోతున్నాయి ఆ రేడియేషన్ తోటి తలకాయ మొత్తం ఇక దమ్మీస గుద్దినట్టు అయిపోతుంది జర ఇప్పటికైనా అయ్యా అమ్మ తల్లిదండ్రులు పోరగాళ్ళను మాత్రం మీరు జర్రా ఈ ఫోన్లకు దూరంగా ఉంచుర్రి ఫోన్లు అలవాటు చేయకుర్రి ఒకవేళ ఎవరైనా అలవాటై ఉన్న పోరగాళ్ళను ఎట్లా తీసుకురావాలి బయటికి అనేది మాత్రం ప్రయత్నం చేయాలి అయిన దానికి కాందానికి బుడ్డ పోరగాళ్ళ చేతులలో ఫోన్లు పెడితే సర్వ రోగాలు అంటుకుంటున్నాయి ఆ రేడియేషన్ తోటి పోరగాళ్ళు బుద్ధి చెడిపోతుంది మానసికంగా కుంగిపోతురు పోరగాళ్ళు ఆ వాగం జగన్నాథం అవుతురు వాళ్ళు అర్ధాంతరంగా ఇదైపోతురు తస్మాత్ జాగ్రత్త ఈ ముచ్చట మీ నర్సయ్య తాత పదే ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడక్కడ తిరుగుతున్నా కాబట్టి బుడ్డ పోరగాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందో అనేది కూడా నేను స్వయంగా చూస్తున్నా బుడ్డ పోరగాళ్ళకు ఫోన్లు
ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుర్రి. చలో ఇట్లా మీకు కూడా ఏమన్నా ఆలోచనలు మనసులో